హాయ్ ఆల్. ఈరోజు దాబా స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4-5 వెల్లుల్లి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకొని అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ టమాటా సాఫ్ట్ అయిన వరకు వేయించుకొని ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని అన్నిటినీ మిక్సీ వేసి పెట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు, కారం వేసుకొని మనం ముందుగా ఉడకపెట్టిన గుడ్లను గాట్లు పెట్టుకొని అందులో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగినంత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అందులో గ్రేవీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత గ్రేవీకి తగినన్ని నీళ్ళు పోసుకొని గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం వేయించుకున్న గుడ్లను కూడా అందులో వేసుకోవాలి. వేసాక ఒక 3-4 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. టేస్టీ ఎగ్ కర్రీ రెడీ.